నమస్తే. మనము 100 సంవత్సరాల నాడు ఒక మహానుభావుడు, యోగి, జ్ఞాని, భగవతత్వంలాగా మేనిఫెస్ట్ చేసేసినటువంటి మహానుభావుడు ఆయన చేతి వ్రాతతో రాసినటువంటి ఉత్తరాలు మనం చదువుకుంటున్నాం. ఎందుకు చేతి వ్రాత నేను 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 దాన్ని నేను స్ట్రెస్ చేస్తున్నాను అంటే అక్కడ ఏది కూడా వేరే వాళ్ళ భావాలు ఉండవు. ఆ మహానుభావులు ఎలా జీవించారు, ఎలా అర్థం చేసుకున్నారు అనేటువంటి ఒక సత్యమైన విషయాన్ని వాళ్ళు 100% ట్రాన్స్ఫర్ చేస్తారు. అంతే తప్ప ఇప్పుడు నేనే చెప్పాను అనుకో, ఆ ఉత్తరాలు అక్కడ పడేసి నా సొంతంగా, అప్పుడు నేనేం చేస్తాను, నా భావాలను పెడతాను, తప్పేం లేదు. అలా భావాలు పెడితే వచ్చినవే ప్రకరణ గ్రంథాలు, భాష్యాలు. నిజం చెప్పాలంటే మన వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ మహానుభావులు ఋషులు దర్శించింది చిన్న చిన్న సంగ్రహంగా ఉన్నటువంటి మంత్రాల రూపంలోనే. తర్వాత వచ్చిన మహానుభావులంతా వాటిని ఇంకా అర్థం చేసుకొని ఆ తర్వాత వాళ్ళ ఆచరణకి చేసుకొని మనకి అందించడం జరిగింది. అంటే తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది, భగవతత్వ సాధన అనేది అంటే ఎంజాయ్మెంట్ కాదంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా సరే నాకు ఎక్కడికన్నా వెళితే ఏం వస్తుంది, ఏం పొందుతాము, ఇట్లా ఆనందం అంటే నాకు భలే ఎంజాయ్ చేశాను ఇలా అంటుంటాం కదా. కానీ భగవతత్వ సాధన ఎంజాయ్మెంట్ కాదబ్బా. మరి ఏంటి? అనుభవం. అంటే మనకు వస్తున్నటువంటి అనుభవాలలో మనం గ్రహిస్తూ, ఈ అనుభవం ఇది భౌతికానికి సంబంధించింది కదా, ఇది భగవతత్వానికి సంబంధించింది కదా, ఈ భౌతికమైనటువంటి అనుభవం మన ఇంకా ఇబ్బంది పెడుతుంది, మన శక్తిని సన్నగిల్లేట్ చేస్తుంది, ఏదో వస్తుందనుకున్నాం ఏమీ రావడం లేదు. భగవతత్వ అనుభవం ఏంటి? ఓహో, ఉన్నదంతా సమిష్టిగా ఉన్నది, ఒకే వ్యవహారం, దానికి సంబంధించిన విషయాలే దాంతో మేనిఫెస్ట్ అవుతున్నాయి. ఇక్కడ నేను చేస్తున్నదంతా ఏమీ లేదు, ఉన్నదంతా భగవతత్వం అనేటువంటి భావాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటం. ఇప్పుడు ఈ మహానుభావుడు ఈ ఉత్తరంలో కూడా అదే రాశాడు. ఏం రాశాడు? మొట్టమొదటి పారాగ్రాఫ్లో ఈ ఉత్తరాలు నిజంగా జవాబులు, అంటే మెయిన్ స్క్రిప్ట్ మన దగ్గర లేదు, ఓన్లీ ఈ మహానుభావుడు ఇచ్చినటువంటి రిప్లైలు మాత్రమే ఇక్కడ ట్రాన్స్లేట్ చేశారు. 100 years నాడు రాసినవి ఉర్దూ అయితే హిందీలోకి ట్రాన్స్లేషన్ అయింది, ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ అయింది, తెలుగులో కూడా ట్రాన్స్లేషన్ అయింది. ఇప్పుడు ఇదేంటి, ఏమంటున్నాడు అందులో ఆయన ఏం రాసినట్టున్నాడు, నాకు ఉత్తరం రాయాలంటే కొంచెం సంకోచంగా ఉంది అనేటువంటి భావంతో రాశాడు. దానికి ఈ మహానుభావుడు ఏం ఇంటర్ప్రిట్ చేస్తున్నాడు? నిజమేనా? ఆయన ఎవరికి వాళ్ళు ఉత్తరాలు ఎలా రాసుకుంటారు అంటే, నువ్వు నన్ను నమ్మి నేను నువ్వు ఒకటేననేటువంటి, అంటే భగవతత్వం ఒకటేననేటువంటి భావానికి నువ్వు వస్తున్నప్పుడు వేరుగా నువ్వు నేనేదో అడిగి కనుక్కుందాము అనేటువంటి భావం ఎందుకు వస్తుంది అంటే, నీకు ఏదన్నా ఒక దాన్ని ఏమంటారు, ఒక డౌట్ వచ్చినా ఆటోమేటిక్గా ఉన్న జ్ఞానం నాతో నువ్వు కనెక్ట్ అయి ఉన్నావు కాబట్టి నీకు ఆటోమేటిక్గా అది క్లియర్ అయిపోతుంది. 100% సంకోచం ఉంటుంది. కానీ ఇది కూడా మళ్ళీ పూర్తిగా కాదు. ఎందుకు సంకోచం ఉంది అనేటువంటి విషయం నువ్వు రాయకూడదు. రాసామంటే మళ్ళీ నువ్వు నేను తేడా అని రాస్తున్నావు. అంటే ఏంటి, ఈ లయావస్థను ఏమంటారంటే జస్ట్ ఒక షాడో లాగా ఉంది అంటాడు, అంటే ఒక ఛాయలాగా ఉంది అంటారు. అంటే నిజం చెప్పాలంటే భగవతత్వం యొక్క సిద్ధాంతం ఎట్లా చెప్పాడు? ఒక నిరాకారమైనటువంటి పరమాత్మతత్వం, ఒక జ్ఞానం మాయను పట్టుకొని, మాయ అంటే మాయాశక్తి అనమాట, ఆ శక్తిని పట్టుకొని సృష్టి మేనిఫెస్ట్ అవ్వడం మొదలుపెట్టారు అంటారు. అంటే ఏంటి? సృష్టికి కారణం ఏంటి? మన కంటికి కనపడకుండా ఉన్నటువంటి జ్ఞానం, మళ్ళీ మన కంటికి కనపడకుండా ఉన్నటువంటి శక్తి, ఈ రెండు కలిపి ఏం చేశాయి? శరీరాలు తీసుకున్నాయి, ఉపాధులు. ఏంటి? ఉపాధులే కాదు, ఆ ఉపాధులను ఏమన్నారు? జడము, చైతన్యం అన్నారు. అంటే లైఫ్, సెన్షియస్ కూడా వాటి ద్వారా మేనిఫెస్ట్ అయినవే. ఇప్పుడు నేల ఉంది, నేలలో ఉన్నటువంటి శక్తి ఎక్కడిది? పొటెన్షియాలిటీ భగవతత్వానిదే. నీళ్లలో కూడా ఉన్నది భగవతత్వానిదే, గాలిలో ఉన్నది భగవతత్వానిది, అగ్నిలో ఉన్నది భగవతత్వానిదే, వాయువులో ఉన్నది భగవతత్వానిదే, ఆకాశం మన కంటికి కనపడుతున్నట్టు ఉంది, ఖాళీలో మనం ఉన్నాము అంటే ఆ భగవతత్వం యొక్క పొటెన్షియాలిటీ. ఈ 5తో పాటు మళ్ళీ సూర్యుడు బుద్ధితత్వం, తర్వాత చంద్రుడు మనసు తత్వం. అంటే ఏంటి? 7 కూడా ప్రకృతికి సంబంధించినవే. వాటితో పాటు మళ్ళీ ఇంకోటి ఏంటి? జీవ చైతన్యం. మనం ఇలా ఉన్నాము అంటే మన దగ్గర ఉన్నటువంటి ఆ పొటెన్షియాలిటీ కూడా భగవతత్వ పొటెన్షియాలిటీయే. కాకపోతే ఇక్కడ ఏం చేసాం మనం? మన స్వభావానికి అనుగుణంగా, స్వభావం అంటే ఏంటి? మన ప్రకృతి ఇందాక చెప్పుకున్నాం కదా, సూర్యతత్వం, మనసు, బుద్ధి, అహంకారం, దాంతోపాటు మన దగ్గర ఉన్నటువంటి సత్వగుణం, తమోగుణం, రజోగుణం, ఆ స్వభావానికి అనుగుణంగా మనం ఒక దాన్ని ఏర్పాటు చేసుకుని దానికి అనుగుణంగా వెళ్ళిపోతూ ఈ శరీరం, ఈ ప్రకృతి ఇదే సత్యం అనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ మహానుభావుడు ఏం రాస్తున్నాడు? మొదటి పారాగ్రాఫ్లో నువ్వు నేను ఒకటేననేటువంటి భావం ఇంకా నీకు పూర్తిగా రాలేదు అంటే, ఇంకా ఇప్పుడు వచ్చినటువంటి లయ
లయ అంటే మెర్జింగ్, అంటే నువ్వు నేను కంప్లీట్గా ఒకటనేటువంటి స్థితికి నువ్వు వస్తున్నా ఇంకా షాడో స్థితిలోనే ఉన్నావు అంటాడు. షాడో స్థితి అంటే కొంచెం ప్రకృతి గురించి అనుగుణంగా ఉన్నాగా. ఇప్పుడు మనమైనా అంతే కదా, నా దగ్గర ప్రకృతి ఉంది, నాకు స్వభావం ఉంది, నాకు శరీరం ఉంది, నా దగ్గర ప్రాణం ఉంది, నా దగ్గర మనసు ఉంది, అది కరెక్టా ఇది కరెక్టా కాదా అనేటువంటి విషయం గ్రహించే శక్తి ఉంది. కానీ మళ్ళీ చేయడం చేయకపోవడం అనేది మళ్ళీ మన సంస్కారాలు, ఎప్పుడు ఏ బుద్ధులు పుడతాయో మనకేం తెలియదు. అంటే కానీ ఇవన్నీ మనం ఉన్నయ్యే నేను గ్రహిస్తున్నాను అంటే నా దగ్గర కనపడకుండా ఒక జ్ఞానం ఉన్నది. మళ్ళీ దాంతోపాటు ఈ జ్ఞానం ఎందువల్ల ఉండగలిగింది? ప్రాణం ఉండబట్టే. అంటే అల్టిమేట్గా మహానుభావులు చెప్పింది ఈ భగవతత్వ జ్ఞానం అనేది నువ్వు కంటితో చూడలేవు, నీ బుద్ధితో కనుక్కోలేవు, కానీ 100% అది ఉంది. ఎలా ఉంది? సృష్టిని చూస్తే మనకే అర్థమవుతుంది. ఇంత నియతి ప్రకారం ఎలా ఉంది సృష్టి? ఆసక్తి వల్లనే ఉంది అన్నాడు. కానీ మరి మనం ఎందుకు కనుక్కోలేకపోతున్నావు? మన స్వభావం వల్ల కనుక్కోలేకపోతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ మహానుభావుడు ఇదే చెప్తున్నాడు. 2వ పారాగ్రాఫ్లో ఏమంటాడు? స్వభావానికి అనుగుణంగానే ఎవరైనా వాళ్ళ పరిస్థితులు సృష్టించుకుంటారయ్యా, దాని ప్రకారమే వాళ్ళు అంటే ఏంటి అవతల వాళ్ళు అంటే పూజ్య భావం అంటే భక్తి భావం కానీ ఇంకోటి కానీ వాళ్ళ స్వభావానికి అనుగుణంగా ఉంటుంది. అలాగే నా విషయం కూడా అంతేను. నువ్వేదో నా కాళ్ళు పట్టుకుంటానన్నావు, నొక్కుతానన్నావు, నాకు అది ఇష్టం ఉండదు. కాకపోతే నేను అందరూ కంఫర్టబుల్గా ఉండాలని ఒక సంకల్పాన్ని అయితే పెడుతూ ఉంటాను. అది చేరుతుందా చేరటం అనేది వాళ్ళకి సంబంధించిన విషయం. ఎందుకు? దేనికైనా ఒక అర్హత కలిగి ఉండాలి అనేది ఇక్కడ భావం. అంటే మనం క్యాజువల్గా ఇలా జరిగిపోతుంది అంటే జరిగిపోదు. ఆ జరిగిపోవడానికి కావాల్సినటువంటి అర్హత వాళ్ళలో కూడా ఉండాలి. అప్పుడు ఆకర్షించబడుతుంది శక్తి. అంటే మళ్ళీ శక్తి అంటే ఏంటి? ప్రకృతి. మళ్ళీ జ్ఞానం అంటే ఏంటి? ఆలోచన. ఈ ఆలోచన శక్తి కలిసినప్పుడు అప్పుడు నువ్వు నాకు కూడా సత్యం తెలియాలి అన్న భావం వచ్చినప్పుడు అప్పుడు నీకు ఈ ఆకర్షణ ఒక గురువులాగా నీకు ప్రత్యక్షం అయ్యి నీకు భగవతత్వానికి మధ్యలో పనిచేయడం జరుగుతుంది నాయన అనేటువంటి విషయం నిన్న ఉత్తరంలో చదివి. తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు? 3 స్థితులు ఉంటాయి అమ్మ మనుషులకి. ఏమంటారు? జ్ఞానం, జ్ఞాత, గేయ. ఇప్పుడు ఏంటి? జ్ఞాత లేకపోయినాడు అనుకో అప్పుడు ఒక జ్ఞానం గేయం 2 ఉంటాయి. ఆ తర్వాత గేయం కూడా పోయిందనుకో ఉండేది ఒకే ఒక జ్ఞానం ఉంటుంది నాయన. ఇంకప్పుడు ఇంకా లయం ఎక్కడ అంటే ఇంకా ఉండేది ఒక విషయం ఉంటుంది ఇక అనేటువంటి విషయం చెప్తూ సంపూర్ణ లయావస్థ అంటే ఏంటి? ఏమీ లేకుండా ఉండేటువంటి ఆ ఒకే ఒక స్థితిలో ఉండడమేను అది సంపూర్ణమైనటువంటి లయ. ఈ లయను మళ్ళీ ఎక్కడ చెప్తున్నాడు? బయట ఎక్కడో దేవుడు ఉన్నాడు అక్కడ లయం కావాలని ఏం చెప్పటల్లా. మన దగ్గర ఉన్నటువంటి మన జ్ఞానంతో ప్రకృతిని మనం వదిలేసినప్పుడు ఆ స్థితిలో మనం ఉండగలగడమే లయ నాకు అర్థమైనంత వరకు. కానీ ఆ స్థితి కావాలంటే నీకు తపన తృష్ణ కావాలి నాయన. తపన తృష్ణ అంటే ఏంటి? నాకు ఈ భౌతికం అనేది వస్తున్నాయి ఉంటున్నాయి వెళ్ళిపోతున్నాయి, ఇదంతా తాత్కాలికం, అన్ని ద్వంద్వాలే. కాసేపు అవతల వాళ్ళు చాలా గొప్పవాళ్ళు మంచివాళ్ళు అంటారు, కాసేపు అసలు బాగాలేదు మంచివాళ్ళు కాదంటారు. ఇవన్నీ సహజంగా ఉన్నాయి. ఈ మనసుకు సంబంధించిన వేషాలన్నీ నేను కనుక్కున్నాను. నేను మనసు కాదు, ప్రాణం కాదు, శరీరం కాదు, లోపల నేనున్నటువంటి జ్ఞానం అనేటువంటి స్థితిలో ఉండి మరి భౌతికాన్ని వదిలిపెట్టి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళక్కర్లా. నీ భౌతికం పనిచేసుకుంటూ పోతుంది. కానీ నీ స్థితి మాత్రం భగవతత్వ స్థితి, అది లయ అన్నట్టు ఇక్కడ నాకు అర్థమైంది చెప్పటం జరిగింది. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్పాడు? నిన్న మనం ఇంతవరకు చదువుకున్నాము. ఆ తర్వాత దానివల్ల ఏమన్నాడు? ఎక్కడైతే ఇప్పుడు మళ్ళీ ఈ లయకైనా కారణం ఎవరు? మన మనసు మన ఆలోచనలే. భౌతికానికైనా కారణం ఎవరు? మన మనస్సు మన ఆలోచనలే. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నిన్న మనం చదివి ఇంతవరకు ఆపేసాం. ఆలోచనాధారను సమృద్ధిని సాధించే దిశగా తీసుకెళ్ళాలి అంటాడు. అంటే ఏంటి? మన ఆలోచనని ఈ భౌతికానికి సంబంధించిన విషయాలకు పెద్దగా విలువ ఇవ్వకుండా అంటే ఏంటి? సమృద్ధి అంటే ఏంటి? అక్కడ లిమిట్ లేదు. భగవతత్వంలో లిమిట్ లేదు. ఎందుకంటే ఏ కోరిక లేదు కదా. నాకు ఇది కావాలి అది కావాలన్నప్పుడు అయ్యో నాకు రాలేదే పోలేదే అంటుంది. నాకు అన్ని కోరికలు ఇంకా ఏ అవసరం లేదు అన్నప్పుడు నీ ఆలోచన ఎలా ఉంటుంది? సమృద్ధిగా ఉంటుంది, అన్లిమిటెడ్గా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు అన్లిమిటెడ్ స్థితిలో ఉంటావో అంటే ఏ కోరిక లేకుండా వండర్ఫుల్ జ్ఞానం శక్తి సర్వత్రా వ్యాపించినటువంటి వండర్ఫుల్ స్థితిలో ఉంటావో అప్పుడు నీ దగ్గర నుంచి ఒక కాంతి ప్రసరిస్తూ ఉంటుంది అంటాడు. నేను నాకు అర్థమైంది ఏంటంటే కాంతి అంటే కళ్ళల్లో కాంతి అనేది చెప్పినట్టున్నా. అంటే ఈరోజు మళ్ళీ నాకు వచ్చిన భావం ఏంటంటే మేల్కొన్న స్థితిలో ఉన్నప్పుడు కాంతి ధార కళ్ళల్లో నుండి కూడా వస్తుంది. అంటే ఏంటంటే కాంతి అంటే ఏంటి? సృష్టి మేనిఫెస్ట్ అయింది ఒక కాంతి, ఒక వెలుగు, ఒక జ్ఞానం, ఒక చలనం, ఒక ప్రాణం అనుకోవచ్చబ్బా. అంటే ఏంటి? ఇప్పుడు మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు మన మానసిక స్థితి ఎలా ఉంటుంది? సమృద్ధిగా ఉంటుంది. సమృద్ధిగా ఉంటే నేనే భగవతత్వం, నాకు ఇంకా భౌతికంగా ఏం అవసరం లేదు అన్నప్పుడు నువ్వు ఎక్కడ కూర్చున్నా విన్నా మాట్లాడినా ఆ డివినిటీ అనేది మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. డివినిటీ అంటే ఏంటి? దివ్యత్వం అంటే వెలుగు జ్ఞానం కాంతే. అంతకంటే దానికి ఏం నామరూప క్రియాలు ఉన్నటువంటి స్థితి ఏం కాదు. భగవంతుడు ఇలా ఉన్నాడు ఇలా సృష్టి చేశాడు అనడానికి ఏం ఆధారం లేదు. కాకపోతే భగవతత్వం అనేటువంటి ఒక వండర్ఫుల్ జ్ఞానం శక్తి ఉంది. దాని ఆధారంగా ఈ సృష్టి అంతా మేనిఫెస్ట్ అయింది. సృష్టి ఇంత వండర్ఫుల్గా ఉంటే మరి సృష్టికర్త ఎంత అద్భుతంగా ఉంటాడో అందుకని మనం కూడా ఆ సృష్టికర్త కేటగిరీలో ఉండాలి. అంటే
ఈ చిన్న చిన్న భౌతికంగా తయారు చేసుకున్నటువంటి విషయాలకి కొంచెం విలువ ఇవ్వకుంటే సరిపోతుంది అనేటువంటిది భావం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆ వెలుగు అనేది, ఆ జ్ఞానం అనేది ఎప్పుడైతే మనం లయావస్థలో ఉన్నామో, సమృద్ధిగా ఉన్నామో, మన ద్వారా మేనిఫెస్ట్ అయిపోతుంది అంటాడు. ఇప్పుడు అంతవరకు నిన్న మనం చదువుకున్నాం. ఇప్పుడు దానికి ఏం చెప్తున్నాడు, అందుకే అది భౌతికత్వం అనేది పైకి, అందుకే ప్రాణాహుతి ద్వారా ప్రవహిస్తున్నప్పుడు దాన్ని వెనక్కి లాగే ప్రయత్నం చేయకూడదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, మన స్థితి ఎలా ఉంది, భౌతికాన్ని దాటి మనకి లేదు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, అందుకే అది భౌతికత్వాన్ని పైకి ఎదగటాలి, అంతే కదా. ఇప్పుడు నాది, నా శరీరం అనేటువంటి లిమిటేషన్ దాటి ఎక్కడ ఎదుగుతున్నాను నేను, ఎంతసేపటికున్నా నేను నాది ఏదో అంతవరకే ఉండడం ఎదగటం లేదు అంటాడు. ఇక్కడ మళ్ళీ ఏంటి కంటిన్యూషన్ ఏం రాస్తున్నాడు, ప్రాణాహుతి అందుకే అది భౌతికత్వం నుండి పైకి ఎదగలేదు. అందుకే ప్రాణాహుతి ద్వారా ప్రవహిస్తున్నప్పుడు దాన్ని వెనక్కి లాగే ప్రయత్నం చేయకూడదు, లేకపోతే దాని ద్వారా వ్యక్తం కావాల్సింది అణచివేయబడుతుంది. అది తీక్షణమయ్యే లోపలే దాన్ని పక్కకు మరల్చివేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు అంటే, ఈ ప్రాణాహుతికి మళ్ళీ మధ్యలో కంటిన్యూషన్ ఏం పెట్టాల. ఇక్కడ ఏమంటున్నాడు, మనం భౌతికాన్ని దాటి ఎదిగే పరిస్థితుల్లో మనం లేము అంటున్నాడు, కానీ ఎదగొచ్చు అంటున్నాడు. ఎట్లా ఎదగచ్చు అంటున్నాడు, ప్రాణాహుతి ద్వారా ప్రవహిస్తున్నప్పుడు దాన్ని వెనక్కి లాగే ప్రయత్నం చేయకూడదు. ప్రాణాహుతి అంటే ఏంటి, ప్రాణం. ఫస్ట్ సృష్టి మేనిఫెస్ట్ అయింది ప్రాణం. ఈ ప్రాణాన్ని ఆహుతి ఇవ్వడం, ఈ ప్రాణానికి ఆహుతి ఎవరు ఇవ్వాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం ఉంది కదా, ప్రాణ ఆహుతి అంటే ఇవ్వడము అని అర్థం. ఇప్పుడు ఈ ప్రాణాన్ని మనం ఎవరికి ఇస్తున్నాము, భౌతికానికి ఇస్తున్నాము, కానీ మనం ప్రాణాన్ని ఎవరికి ఇవ్వాలి, నా దగ్గర ఉన్నటువంటి భగవతత్వాన్ని గుర్తించుకోవటానికి నేను ఇచ్చుకోవటం జరగాలి అంటాడు. అంటే ఇక్కడ మళ్ళీ ప్రాణాహుతి ఎవరో ఇస్తున్నారు, తీసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని ఏం చెప్పటల్లా. కాకపోతే ఈ ప్రాణాహుతి ప్రసారం నీకు జరుగుతూ ఉన్నప్పుడు నీ స్థితి ఎలా ఉండాలి, భౌతికంగానే ఉన్నప్పుడు అది నీకు చేరదు. నువ్వు భౌతికాన్ని దాటి నా దగ్గరే భగవతత్వం ఉంది అనేటువంటి విషయానికి వెళ్ళినప్పుడు మాత్రమే నీకు చేరుతుంది అంటున్నాడు. అంటే ఏంటి, అప్పుడు మనం ఏం చేయాలి, ఈ భౌతికానికి సంబంధించిన విషయానికి కనుక నువ్వు విలువ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా నీకు ఆ ప్రాణాహుతి యొక్క భగవతత్వ స్థితి నీకు అర్థమవుతుంది అంటున్నాడు. తీక్షణత లేక వేడి అనేది ప్రాణాహుతిని స్వీకరించవు అంటాడు. తీక్షణత వేడి అంటే ఏంటి, తీక్షణం అంటే ఏంటి, ఇప్పుడు మన శరీరానికి సంబంధించినవే డిజైర్స్ ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, నిజంగా భగవతత్వం మన దగ్గర ఉందనేటువంటి విషయాన్ని అసలు మనం ఊహలోనైనా ఊహించగలుగుతామా, ఊహించలేము. అప్పుడు ఇంకా మనకి భగవతత్వాన్ని ఇంకా స్వీకరించేది ఎక్కడ, అది ఆల్రెడీ మనతో ఉన్నది, కానీ అది మనం గుర్తించగలిగే స్థితి 100% ఉండడం కష్టం. ఒక వ్యక్తి లీనమైపోయినట్లుగా అర్థం అతని ప్రాణాహుతిని స్వీకరించి. ఇప్పుడు ఇక్కడ ఏంటి, మనం ఎప్పుడన్నా ఒక భగవతత్వం పూజ చేసినప్పుడు, లేకపోతే అదే నా దగ్గర ఉందనేటువంటి భావం ఉన్నప్పుడు, ధ్యానంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాము, సంథింగ్ ఏంటంటే అది మనము అది ఒకటనేటువంటి భావం మనకి తెలుస్తుంది, లీనం అవడం అంటారు. అంటే ఏంటి, అలా మనం ఏమంటారు దాన్ని, అలా మనం తాధ్యాత్మ్యం చెందుతున్నాము, అలా మనం కనెక్ట్ అవుతున్నాము. అప్పుడు జరుగుతున్నప్పుడు ఏమనిపిస్తుంది, అప్పుడు మనకు వివరం తెలుస్తుంది. అనుభూతి చెందుతున్నాడంటే అర్థం అతను ప్రాణాహుతిని స్వీకరిస్తున్నాడన్నమాట. అంటే ఏంటి, నాది అనేటువంటి శరీరం భావం లేకుండా, కోరిక లేకుండా, భయం లేకుండా, టెన్షన్ లేకుండా ఒక రకమైనటువంటి స్థితిలో కూర్చొని ఆ నిశ్శబ్దాన్ని కనుక అనుభవం తెచ్చుకుంటున్నాము అంటే అర్థం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి భగవతత్వ స్థితి మనం గ్రహిస్తున్నాము అని అర్థమట. ఇప్పుడు తర్వాత ఏంటి, ఎవరైతే మళ్ళీ అది గ్రహించకుండా మత్తుగా అంటే ఏంటి, మెకానికల్గా ఇప్పుడు ధ్యానం చేస్తాము, పూజ చేస్తాము, ప్రతిదీ కూడా మెకానికల్గా చేస్తున్నప్పుడు లోపల ఏం జరుగుతుంది, నాకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నా మానసిక పరిస్థితి ఏంది అనేటువంటి విషయం అవగాహనకు రానప్పుడు అప్పుడు వాళ్ళు ప్రాణాహుతిని స్వీకరిస్తున్న స్థితిలో లేనట్టు అంటారు. అంటే ఏంటి, భగవతత్వ స్థితిలో మనం ఉన్నాము అంటే అర్థం మన మనసు ఉంటుంది. ఈ మనసు శరీరానికి సంబంధించిన విషయాలని పట్టించుకోకుండా భగవతత్వం అనేటువంటి ఒక వండర్ఫుల్ స్థితిలో లయమై ఉంటుంది అంటాడు. భగవతత్వ స్థితిలో లయం అవ్వడం అంటే మళ్ళీ అక్కడ వస్తాయి, ఏవో జరుగుతాయి. మళ్ళీ చాలామంది చెప్తుంటారు థర్డ్ ఐ ఓపెన్ అయింది, తర్వాత హాస్టల్ ట్రావెల్ చేశారని. ఎక్కడ కూడా ఈ జ్ఞానులు ఎవరు అలాంటివి చెప్పటల్లా, అవన్నీ మనసు వేస్తున్న వేషాలు అంతే. ఇక్కడ చెప్తున్నది ఏంటి, ఎప్పుడైతే మనకు ఆ స్థితి ఉంటుందో అప్పుడు మనం ఏంటి, మత్తుగా నిద్రపోకుండా, మెకానికల్గా చేయకుండా కళ్ళు మూసుకొని కూర్చున్న తర్వాత ఒక రకమైనటువంటి లీనమైన స్థితిలో కనుక మన మనసు ఉంటే, అంటే మనసు ఉంటుంది కానీ మనసు ఏం పట్టించుకోదు, ఆ పట్టించుకోనటువంటి మనస్సే, భౌతికానికి వెళ్ళని మనసే అది జ్ఞానం. ఆ జ్ఞానస్థితిలో కనుక మనం ఉన్నప్పుడు
మనం తాధ్యాత్మం చెందినటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అంటే కనెక్ట్ అయిన విషయం, కనెక్ట్ అయినట్టు, లీనమైనట్టు అంటాడు. అలా కాకుండా మత్తుగా నిద్రపోయినప్పుడు ఆ తర్వాత అన్నీ జరుగుతూ ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి. అంటే కంప్లీట్గా మనకు అసలు ఏమీ తెలియదు, నిద్ర మత్తులో ఉన్నట్టు కనుక ఉంటే అప్పుడు ప్రాణాహుతిని స్వీకరిస్తున్నట్టు కాదంటాడు. మళ్ళీ కొంతమంది ఏదో యోగ నిద్ర అంటుంటారు. యోగ నిద్ర అంటే ఏంటి? ఇక్కడ అల్టిమేట్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే మనకి విషయం అర్థం కావాలి. అంటే ఏంటి? బ్లైండ్గా కళ్ళు మూసుకొని నిద్రపోతున్న స్థితిలో ఏమీ తెలియని వ్యవహారంగా ఉండడం భగవతత్వం కాదు. నా దగ్గర నా మనసుకి ఏం ఆలోచనలు వస్తున్నాయి, నిజంగా ఇది భగవతత్వమా, అది అక్కడ కనెక్ట్ అయిందా, ఏం చేస్తుంది, ఏం జరగబోతుంది అని సర్వజ్ఞత, సర్వశక్తిమంతం, సర్వత్రా వ్యాపించినటువంటి ఒక వండర్ఫుల్ జ్ఞానం ఒకటి ఉన్నది, అది మనతోనే ఉంది అనేటువంటి అవగాహన మనకి కలగాలి. అంటే అప్పుడు మన మానసిక స్థితి ఎలా ఉండాలి అంటే ఏంటి? ఆ భగవతత్వంలో లీనమైనటువంటి స్థితిలో మన మనసు ఉండగలగాలి. అంటే ఏంటి? అక్కడ పోదాం, ఇక్కడ చేద్దాం, అది ఇట్లా, ఇది ఇట్లా అని భౌతికానికి సంబంధించినటువంటి విషయాల్లో నుంచి కొద్దో గొప్ప పట్టించుకోకుండా ఉండేటువంటి స్థితిలో ఉండాలి. ఎవరైతే మత్తుగా లేక కేవలం మత్తుగానే భావిస్తాడో అతనికి ఏ అనుభూతి ఉండదు, అర్థం కాదు, ఏమీ గమనించలేడు. అంటే నిద్రపోతున్న వాడు ఏం గమనిస్తాడు అంటే ఇక్కడ ఈ మహానుభావుడు చెప్పదలుచుకున్నది ఏంటి? మనం నిద్ర లేచిన తర్వాత అయినా, నిద్ర పోయిన తర్వాత అయినా మనలో ఏం జరుగుతున్నది అంటే ప్రాణశక్తి ఎలా ఉంది, ఆలోచన విధానం ఎలా ఉంది, భగవతత్వంలో కనెక్ట్ అయినట్టున్నావా, భౌతికానికి ఇంకా రియాక్ట్ అయ్యి గొడవ పడుతున్నావా అని మన మీద మనం అవగాహనలో, ఎరుకలో ఉండాలంటారు. ఆధ్యాత్మిక సాధన అంటే ఎలర్ట్గా, అవేర్గా, విజిలెంట్గా మన మనసును ఉంచుతూ భౌతికమైన విషయాలు ఏ విషయాన్ని కూడా పిసరంతా కూడా ఇబ్బంది పడకుండా నా దగ్గరే సర్వత్రా ఉన్న భగవతత్వం, ఇదంతా ప్రకృతి, ఇలా జరగడం ఈ ప్రకృతిలో సహజమేనంతే కదా. వచ్చాము, ఉంటాము, వెళ్ళిపోతాం, ఇదంతా సహజమే. 1000 కోట్లు సంపాదించినా ఇక్కడ ఉండం, ఎంత వండర్ఫుల్ హెల్త్ ఉన్నా ఉండం, కానీ పోవడం అనేది సహజం. కానీ ఎప్పుడు ఏంటి అనేది ఎవరికీ తెలియదు. ఈ మహానుభావులు ఇంత స్థితికి వెళ్ళిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇవి జరగబోతున్నాయి వాళ్ళు కూడా చెప్పాలి. ఎందుకు? మాయ కాబట్టి. మాయాశక్తి ఎప్పుడు ఎలా యాక్ట్ చేస్తుందో ఎవరికీ తెలియదు. ఒక్క జ్ఞానం అయితే ఉంది కాబట్టి ఆ జ్ఞానస్థితిలో ఉన్నప్పుడు మాయను మనం గుర్తించవచ్చు. జ్ఞానస్థితిలో ఉన్నప్పుడు మాయ అంటే మళ్ళీ మనసును మనం గుర్తించవచ్చు. కాకపోతే మనసు నిద్రపోతున్నప్పుడు ఉన్న స్థితి భగవతత్వ స్థితి కాదు అని చెప్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఎవరైతే గమనించలేడో అప్పుడు ప్రాణాహుతి వ్యర్థమవుతుంది అంటాడు. వ్యర్థమైపోయిందన్నమాట. ప్రాణాహుతి వ్యర్థమైపోవడం అంటే మన దగ్గర ఉన్నటువంటి భగవతత్వాన్ని మనం గ్రహించలేకపోవడం అనమాట. ప్రస్తుతానికి ఇలా కొనసాగించు, ప్రాణాహుతిని దృఢంగాను స్థిరంగాను ఉండేలా చూసుకో. ఆ విధంగా మరే రకమైన వేడి గాలి కానీ తీక్షణత కానీ అడ్డుపడే భయం తొలగిపోతుంది. ఓకే, ఇది నాయన, నువ్వు మత్తుగా ఉండవాకు, విషయాన్ని గ్రహించుకో, ప్రస్తుతానికి ఇలా చేసుకుంటూ పో. అంటే ఏంటి? తీక్షణమైనటువంటి విషయం ఉండవాకంటే రిలాక్సింగ్గా ఉండు. తీక్షణం అంటే తీవ్రమైనటువంటి భౌతిక విషయాల మీద కనుక తపన, వేడి అవన్నీ ఉన్నాయంటే నువ్వు గ్రహించలేవు. నువ్వు రిలాక్స్గా మనసుని ప్రశాంతంగా కనుక నువ్వు పెట్టుకున్నావు అంటే అప్పుడు నీకు వస్తున్నటువంటి ఇబ్బందిని కనిపెడతావు. అప్పుడు భయం పోతుంది, నీ దగ్గరే ఆ శక్తి ఉందనేటువంటి విషయాన్ని నువ్వు అవగాహన చేసుకుంటావు అని చెప్తున్నాడు. రేపు కంటిన్యూ చేద్దాం. అల్టిమేట్ ఏం లేదబ్బా, నాది అనేటువంటి భావం కనుక పోతే ఉన్నదంతా వ్యష్టిగా, సమిష్టిగా ఉన్నటువంటి భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి భావం మనకు కలిగితే అదే భగవతత్వం. మనం ఆ స్థితిలో ఉండి భౌతికంగా జరుగుతున్నది ప్రతిదీ కూడా నిష్కామ కర్మగా భగవతత్వం మీద విపరీతమైనటువంటి భక్తితోటి మన సెన్సార్గన్స్ని మనం కంట్రోల్ పెడుతూ ఉన్నదంతా ఒకటే అనేటువంటి జ్ఞాన భావంతో ఈ భౌతికాన్ని, జీవితాన్ని వెళ్ళదీయడం ఒకటే తప్ప ఇంకో మార్గం లేదు. అలా తీయాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి భగవతత్వాన్ని, దాన్నే బ్రహ్మాకార వృత్తి అన్నారు. వృత్తి అంటే ఆలోచన. 24 గంటలు ఆ భగవతత్వ ఆలోచన పెట్టుకొని ప్రకృతిగా వస్తున్న ప్రతిదీ సహజం అనుకుంటూ ప్రస్తుతంలో 100% లైఫ్ని మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండడమే. రేపు కంటిన్యూ చేసుకుందాం.